నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్ కు నారా లోకేష్ బిగ్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఇందులో చిన్న మెలిక పెట్టారు లోకేష్ గారు. ఇందులో జగన్ పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. కూటమి సర్కార్పై తాను చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు బయట పెట్టడమే. జగన్ ఆధారాలు బయట పెడితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని నారా లోకేష్ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇప్పుడు బాల్ జగన్ కోర్టులోనే ఉంది. తాను చేస్తున్న ఆరోపణలు అబద్ధం కాదని నిరూపించుకోవడానికైనా ఆధారాలు సమర్పించాల్సిన పరిస్థితి. లేకపోతే జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని మరోసారి రుజువు కానుంది. జగన్ మీడియా ముందుకు వస్తే చాలా ఉరాస క్లస్టర్ గురించి ఆరోపణలు చేస్తున్నారు. ఉత్తి పుణ్యానికే ఉరాసకు భూములు కట్టబెట్టారంటూ విమర్శలు చేస్తున్నారు. ఇడ్లీ కూడా రూపాయికి రావడం లేదని, కానీ ఎకరాలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఇటీవల మహానాడు వేదికగా కూడా నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అయితే జగన్ మరోసారి ఇవే విమర్శలు చేయడంతో ట్విట్టర్లో సవాల్ విసిరారు లోకేష్ గారు. తన ఛాలెంజ్కు స్పందించి ఆధారాలు చూపించకపోతే జగన్ రాజకీయాల నుంచి వైదొలగాల్సిన పని లేదని క్షమాపణ చెప్తే చాలన్నారు. ఉరాస కంపెనీకి 99 పైసలకు భూములు ఇవ్వలేదు, టీసీఎస్కు ఇచ్చారు. కానీ ఉరాస కంపెనీకి ఇచ్చారని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎకరా ₹1,00,00,000 చొప్పున 3.5 ఎకరాలు, ఎకరా 50 లక్షల రూపాయల చొప్పున 56.5 ఎకరాల భూమిని కేటాయించారు. జీవోలో ఆదేశాల్లో అదే స్పష్టంగా ఉంది. కానీ జగన్ మాత్రం తనకు అలవాటైన రీతిలో ఏ మాత్రం సిగ్గుపడకుండా తన ఫేక్ రాజకీయం కొనసాగించేస్తున్నారు.